హలో, గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. వెల్కమ్ టు ద డే 5. ఇవాళ వచ్చి మనం ఇమేజ్ యాజ్ వెల్ as వీడియోస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం, క్రియేట్ చేద్దాం ఒక ఫోల్డర్ న్యూ డే 5 ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇంకా వేరే మెథడ్ చూపిస్తాను ఈరోజు. విఎస్ కోడ్ డైరెక్ట్గా విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. విఎస్ కోడ్ మీద ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ ఇవ్వండి. మనకి ఇట్లా ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. మన ఫోల్డర్ మనం సెలెక్ట్ చేసుకుందాం. చలో ఫాస్ట్గా డెస్క్టాప్ మీద వెళ్ళిపోదాం. యూట్యూబ్, ఇది డే 5. నా ఫోల్డర్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ఫోల్డర్, నా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ index.html ఇమేజ్ అండ్ వీడియోస్ అని ఇస్తాను. ఇమేజ్ అండ్ వీడియోస్ h1 ఇమేజ్ అండ్ వీడియోస్ ఇచ్చేసాను. ఇప్పుడు గో లైవ్ కొడదాం. ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం ఇమేజ్ వీడియోస్ ఎలా ఇన్సర్ట్ చేయాలో. ఫస్ట్ ఇమేజ్ ఇన్సర్ట్ చేసేకి మనకి IMG అనే ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి దీన్ని అనేది ట్యాగ్ అంటారు. ఇక్కడ లోపల ఎక్స్ట్రా ఉన్నాయి కదా, SRC ALT అని, దీన్ని అట్రిబ్యూట్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా H1 అనేది మనకి ట్యాగ్. దాని లోపల మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, ఇప్పుడు చూడండి స్టైల్ అని ఉంది, ఇది అట్రిబ్యూట్ అంటారు. ఇది మనం CSSలో వాడతాం. కానీ ఇది ఫస్ట్ అనేది ట్యాగ్, లోపల ఉండేదంతా అట్రిబ్యూట్స్ అంటారు. ఇప్పుడు మనకి SRC అంటే ఏం లేదు, ఇక్కడ ఒక లింక్ ఇవ్వాలి. నేను వచ్చి మనకు 2 టైప్స్గా ఇవ్వచ్చు. మనము ఒకసారి చూపిస్తాను. నేను 2 సైట్స్ ఉన్నాయి మనకి. అన్స్ప్లాష్ అంటే దీంట్లో ఫ్రీ ఇమేజ్ కాపీ చేసుకోవచ్చు, మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చాను, కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఇక్కడ కనిపిస్తుంది నాకు. దాని మీద క్లిక్ ఇచ్చాను, వెళ్ళాను, పేస్ట్ చేశాను. చూడండి నాకు ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకోటి ALT అని ఉంది. ALT అంటే ఆల్టర్నేట్. చూడండి, ఇమేజ్ నాట్ అవైలబుల్. ఇప్పుడు మనం ఇచ్చినా కూడా మనకేం ఇక్కడ రాదు మెసేజ్. ఒకేలా ఇన్ కేస్ ఇమేజ్ అనే ఈ లింక్ అనేది బ్రోక్ అయింది అనుకో, ఐ మీన్ ఎక్కడైనా కొంచెం ఎర్రర్ ఉంది, ఇప్పుడు చూడండి నాకు ఆ ఇమేజ్ ఆ మెసేజ్ అని వచ్చింది మనం ఇచ్చింది అది. ఇంకా మనం వచ్చి హైట్ విడ్త్ కూడా ఇచ్చుకోవచ్చు. విడ్త్ అని ఇచ్చే ఇక్కడ 100 పిక్సెల్స్. విడ్త్ అనేది మనకు హారిజాంటల్గా అప్లై అవుతుంది, హైట్ అనేది వర్టికల్గా అప్లై అవుతుంది. హైట్ 200 పిక్సెల్స్. పిక్సెల్స్లో ఇస్తాం మనం ఏమి ఇచ్చినా కూడా. ఇక్కడ పిక్సెల్స్ అనేది కదా, ఇక్కడ పిక్సెల్స్ ఇస్తాం. చూడండి ఇలా అడ్జస్ట్ అయింది. మనకు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 500 ఇస్తాను. ఇట్లా పెరిగించండి, విడ్త్ పెరిగింది. హైట్ అనేది హైట్ కూడా 500 ఇస్తా ఒకసారి చూడండి. 500 పిక్సెల్స్ బోత్ సైజ్గా నాకు ఈక్వల్గా వస్తుంది హైట్ విడ్త్. సో ఇలా ఇవ్వచ్చు. కానీ మనకి ఇలా లింక్ యూస్ చేయడం అనేది ఒక బెస్ట్ యూస్ కాదు. మనకు మామూలుగా ఎలా యూస్ చేయాలంటే, ఇది ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇలా డౌన్లోడ్ చేస్తాను నేను ఇమేజ్. నాకు ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు కంట్రోల్ చేయి అంటే డౌన్లోడ్ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను నేను. డౌన్లోడ్ ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇక్కడ షో ఇన్ ఫోల్డర్, ఇమేజ్కి వెళ్తాను, ఇమేజ్ కాపీ చేస్తాను. కాపీ చేసి మన ఫోల్డర్ యూట్యూబ్ ఫోల్డర్ డే 5లో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు మన కోడ్కి వెళ్దాం. SRC అనేది ఇదంతా క్లియర్ చేస్తాను నేను. ఇప్పుడు నేను ఇంకో ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది, నాకు ఇది ఇవ్వాలి అంటే నాకు ఇలా క్లారిటీ రావట్లేదు అది ఇక్కడ. ఇప్పుడు నేను ఇలా కొడతాను అంటే బ్యాక్ స్పేస్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి కోలన్ ఓపెన్ చేస్తే నాకు ఏమేమి ఫైల్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది క్లిక్ ఇచ్చాను. చూడండి ఇది పెద్దగా ఉంది. మనకి వీటితో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటితో 100 పిక్సెల్స్, అయితే 200 పిక్సెల్స్. అది వచ్చింది చూడండి నాకు. ఇలా బెస్ట్ యూజ్ ఇది. మామూలుగా అయితే మనం ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేయాలి. ఇప్పుడు ఇలా ఎందుకు యూస్ చేయకూడదంటే, ఈ వెబ్సైట్ అనేది పర్మనెంట్ కాదు కదా. ఇప్పుడు చెప్పలేం, ఉన్నట్టుండి రేపన్నా ఈ వెబ్సైట్ తీసేయచ్చు. మనకి ఇమేజ్ లింక్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా మనకి ఇంకోటి కూడా ఉంది, కాకుండా పిక్సెల్స్ అని ఇంకో సైట్ ఉంది. ఈ సైట్లో కూడా అంతే, మనకు 4K ఇమేజ్ అని HD ఇమేజ్ వస్తాయి. ఇవన్నీ మన వెబ్సైట్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇంకా
దీంతో ఇమేజ్ అనేది ఎలా పెట్టాలో చెప్పాను కదా. ఇప్పుడు వీడియోస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నార్మల్గా వీడియోస్ ఇవ్వాలంటే వీడియోకి ఒక ట్యాగ్ ఉంటుంది. వీడియో వీడియో ట్యాగ్ ఓపెన్ చేశాం కదా. ఇందులో సోర్స్ అని ఉంటుంది. మనకు సోర్స్ ఇప్పుడు వీడియో ఇచ్చాను కదా. వీడియోలో మనకి సోర్స్ అని ఉంటుంది. సోర్స్ ఎస్ఆర్సి. దీంట్లో మనకి లింక్ ఇవ్వాలి. ఏ ఇమేజ్ లింక్, వీడియో లింక్ ఇవ్వాలో అవి మనం వచ్చి ఒకటి నాకు డౌన్లోడ్ చేశాను నేను వీడియోస్. ఏదో ఒక వీడియో తీసుకున్నాను నేను. ఏదైనా ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోండి. మీరు కూడా ఇలా తీసుకొని మన ఫోల్డర్, యూట్యూబ్ ఫోల్డర్ డే5 పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఉంది పీస్2 అని. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తాను పీస్2 అని. నా వీడియో యూఆర్ఎల్ ఇచ్చాను. నాకు వస్తుంది కానీ ఇది ప్లే అవ్వట్లేదు. అంటే ఇదంతా వీడియోనే, బట్ ఇది ప్లే అవ్వట్లేదు. మనకి ఇది ప్లే అవ్వాలంటే ఇప్పుడు కంట్రోల్స్ లేవు చూడండి. ఇక్కడ ప్లే, పాజ్ ఇవన్నీ ఏం చూపించట్లేదు. అది రావాలంటే మనకి ఇంకో యాట్రిబ్యూట్ ఉంటుంది, కంట్రోల్స్ యాట్రిబ్యూట్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు ప్లే, పాజ్ యాట్రిబ్యూట్ ఇట్లా వస్తుంది. హైట్ ఎక్కువైపోయింది. హైట్ వీటి తగ్గించుకోవాలా. హైట్ 100 పిక్సెల్స్, వీడితో వచ్చి ఒక 200 పిక్సెల్స్. చూడండి ఇలా ఓపెన్ అయింది. మనకు ఫుల్ స్క్రీన్లో కూడా వస్తుంది. ఇలా మనం వీడియోస్ అనేది ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఉంటుంది, మనకి యూట్యూబ్ నుండి డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏదైనా ఈ వీడియో యూస్ చేయాలనుకుంటున్నాను. దీని మీద క్లిక్ ఇచ్చాను, పాజ్ చేశాను, షేర్ మీద క్లిక్ ఇచ్చేసి అదిగో ఇక్కడ ఎంబెడ్ అని కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ ఇచ్చారనుకోండి, మీకు ఇక్కడ కోడ్ జనరేట్ అవుతుంది. రైట్ సైడ్ ఒకటి ఇక్కడ కాపీ చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం లేకుండా జస్ట్ పేస్ట్ చేయండి. Ctrl+V. ఇప్పుడు నేను కాపీ చేశాను కదా. కాపీ చేసి నేను జస్ట్ ఏం లేదు, ఇక్కడికి వెళ్ళేసి పేస్ట్ చేస్తాను ఆ లింక్, కాపీ చేసిన లింక్. ఇప్పుడు ఇలా వెళ్ళేసి ఒకసారి మన అవుట్పుట్ చూద్దాం. చూడండి, నాకు ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. అది నీట్గా యూట్యూబ్ అరేంజ్ చేసి వస్తుంది. ఇలా వచ్చేస్తుంది, మనకి ఇలా వస్తుంది. ఇంకా కావాలంటే కింద సజెషన్స్ ఏమున్నా సజెషన్స్ కూడా వస్తాయి. సో ఇలా ఇది మనకి ఇమేజ్ యాజ్ వెల్ as వీడియో ట్యాగ్. ఇంకోటి మీకు ఇక్కడ చూడొచ్చు, ఐఫ్రేమ్ ఉంది. ఐఫ్రేమ్ అంటే ఏమైనా అడగచ్చు. ఐఫ్రేమ్ గురించి చెప్తా. ఐఫ్రేమ్ కూడా ఏముండదు, ఈజీనే. ఐఫ్రేమ్ ట్యాగ్ ఇచ్చాను. ట్యాగ్ ఇచ్చి మనకి ఇక్కడ వేరే వాళ్ళ సైట్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు pixels.com ఉంది, కాపీ చేశాను. ఇది ఇలా ఇచ్చాను, నా దాంట్లో ఇచ్చాను. చూడండి ఇలా వస్తుంది. మనకి మ్యాక్సిమం వాళ్ళు ఇది అలో చేయరు ఇలా యూస్ చేసేకి. బట్ కొన్ని సైట్స్ వచ్చి ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి pixels.com ఇది అలో చేసింది. ఇప్పుడు హైట్ ఇక్కడ బార్డర్స్ పెంచవచ్చు. ఇక్కడ హైట్ 100 పిక్సెల్స్, సారీ 100 సరిపోదు, విడ్త్ 500 పిక్సెల్స్. చూడండి ఇలా మనం యూస్ చేసుకోవచ్చు ఈ సైట్లోకి. అంటే ఇది వేరే సైట్, ఇది పిక్సెల్స్ అని వేరే సైట్, అది తీసుకొచ్చి నా దాంట్లో ఇంటిగ్రేట్ చేసుకున్నాను. సో అలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దీన్ని ఇది ఐఫ్రేమ్స్ అంటారు. సో ఇవాళ క్లాస్లో ఇంతే. మనకి నేను కొత్తది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేశాను. మీకు హ్యాండిల్ ఇక్కడ పైన కనిపిస్తుంది, ప్రొవైడ్ చేస్తాను పైన. చూడండి ఒకసారి. అక్కడ కూడా సేమ్ నేను ఇవే యూట్యూబ్ షార్ట్స్, ఇంకా ఏమన్నా రీల్స్ మనకి యూజ్ ఏమైనా నాలెడ్జ్ ఏమైనా ఉంటే అవి షేర్ చేస్తాను. కొన్ని సైట్స్ ఉన్నాయి, నేను అవి షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు మీరు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని చూసింటారు, అంటే కోడ్ ఎడిటర్స్. అంటే లైక్ ఇప్పుడు మనం ఏమైనా కోడ్ రాసామనుకోండి, అది నీట్గా అలైన్మెంట్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇది సైట్ చూడండి, రే.సో అని. ఇదిగో ఇలా మనం ఎవరైనా సోర్స్ కోడ్ షేర్ చేయాలన్నా కూడా ఇలా రాసి మనకి ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసినాం అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను HTML సెలెక్ట్ చేశాను, ఇది కాపీ చేశాను, పేస్ట్ చేశాను. చూడండి నాకు నీట్గా అలైన్ అయిపోయింది. నీట్గా ఎక్కడ కావాలి. సేమ్ ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి. ఇది మీకు PNG ఫామ్లో ఎలా కావాలంటే ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు డౌన్లోడ్ అయిపోయింది చూడండి ఇమేజ్. మీకు ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా కూడా కోడ్ ఇలా షేర్ చేసుకోవచ్చు. నేను ఇలా రోజుకొక సైట్ చెప్తుంటా. ఒక్కొక్క వీడియోలో ఏమైనా ఇంపార్టెంట్ సైట్స్, మనకి ఏమైనా నచ్చిన సైట్స్ ఉంటాయి, అవి రోజుకొక వీడియోలో షేర్ చేస్తుంటా. ఇంకా ఇవాళ వీడియోకి ఇంతే గైస్. ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశాను కదా, అక్కడ క్వశ్చన్స్ అడగండి. ఇంకా మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్.
Audio Jungle.